కరీంనగర్ జిల్లాలో పౌర సరఫరాల శాఖ పనితీరుపై తెలంగాణ రక్షణ సేన తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమాలకు పాల్పడిన పెద్ద రైస్ మిల్లర్లను వదిలిపెట్టి చిన్న రైస్ మిల్లులపై మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. సీఎంఆర్ బియ్యం అక్రమాలు, టెండర్ నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ ధన దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు తెలంగాణ రక్షణ సేన చేసినవే. వీటిపై సంబంధిత అధికారులు లేదా పౌర సరఫరాల శాఖ స్పందించాల్సి ఉంది. ఈ విలేకరుల సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకం శివరాణి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, ఘర్షకుర్తి విద్యాసాగర్, నూతి చరణ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. గత నెల సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం మీద, అక్రమాల మీద తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు మాట్లాడిన తర్వాత కరీంనగర్ జిల్లాతో పాటు యావత్ తెలంగాణలో సివిల్ సప్లై అధికారులంతా కూడా రైస్ మిల్లల్లో సీఎంఆర్ బియ్యానికి సంబంధించి తనిఖీలు చేయడం, బకాయిలు పడ్డటువంటి రైస్ మిల్లుల దగ్గర మరి ఈరోజు డబ్బులు ప్రభుత్వానికి కట్టేయడం, ఇదంతా కూడా మంచి పరిణామం. దాన్ని ఎవరు స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి విషయం ఆనాడే కవితమ్మ గారు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ డిపార్ట్మెంట్లో చిన్న చిన్న రైస్ మిల్లులు నడుపుకునేటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బడా వ్యాపారస్తులు పెద్ద పెద్ద రైస్ మిల్లు, రా బాయిల్డ్, ఈ రెండు రైసు మిల్లులు కూడా ఉంటాయి. రా రైస్ మిల్లు, బాయిల్డ్ రైస్ మిల్లు. ఎవరైతే బడా వ్యాపారస్తున్నారో, బడా రైస్ మిల్లు నడుపుకునేటువంటి వాళ్ళలో ఈ చిన్న వ్యాపారస్తులను పుట్టగొట్టే విధంగా ఇలా వీళ్ళంతా కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇలా అధికారులు కూడా అదే వాళ్ళకు వంత వాడేటట్టే ఎవరైతే పెద్దగా 50 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఇట్లా బకాయిలు ఉన్నటువంటి వాళ్ళను వదిలిపెట్టి చిన్నగా 2 కోట్లు, 3 కోట్లు ఉన్నటువంటి ఈ చిన్న రైస్ మిల్ వాళ్ళనే వేధిస్తూ ఉంది. ఈ చిన్న రైస్ మిల్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు రెగ్యులర్గా జరిగేటువంటి సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోవడం కానీ, మళ్ళీ ఆడించి ఆ బియ్యాన్ని వడ్లు తీసుకొని ఆడించి మళ్ళీ బియ్యాన్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి పెట్టడం కానీ, ఇదంతా కూడా సక్రమంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇబ్బంది అంతా వీళ్ళ దగ్గరనే, పెద్ద రైస్ మిల్లుల దగ్గరనే. వీళ్ళంతా కూడా వందల కోట్ల రూపాయలు రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని డంపు చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆడించి తిరిగి గవర్నమెంట్కి పెట్టకుండా వీళ్ళు బయట ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకొని ఇలా వేల కోట్లకు పడగలుగుతున్నట్టు సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కవితమ్మ గారు చెప్పింది కూడా అంతే. చిన్న రైస్ మిల్లులను కాపాడండి. ఈ బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ధాన్య సిస్టాన్ని కొల్లగొట్టుకొని అందులో ఉన్నటువంటి లొసుగులు ఉపయోగించుకొని వందల కోట్లకు ఎత్తుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తే, మళ్ళీ అధికారులు ఏదో మేము చేస్తున్నాం, మేము రికార్డుల ప్రకారం దాడులు చేస్తున్నాం, తనిఖీలకు పోతున్నామని చెప్పి రికార్డులు చూపించుకోవడానికి మాత్రమే ఈ చిన్న చిన్న రైస్ మిల్లుల మీద దాడులు చేసి, కేసులు పెట్టి, ఇబ్బందుల పాలు చేసి, వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు దెబ్బతినే విధంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మళ్ళీ అదేవిధంగా పెద్ద రైస్ మిల్లుల దగ్గరికి పోయి కూడా లేని ధాన్యాన్ని ఉన్నట్టు, అసలు ధాన్యం నిల్వలు అక్కడ లేకున్నా కానీ ధాన్యం నిల్వలు ఉన్నట్టు లెక్కల్లో చూపి వాళ్ళందరూ కూడా బంతపడతా ఉన్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి ఒకటే, నిన్న మంత్రి గారు కూడా ఒక రివ్యూ పెట్టి ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఉన్న చివరి గింజ వరకు మేము రాబడతాం, 1000 రూపాయల డ్యూ లేకుండా చేస్తాం, బకాయిలను రాబడతాం. కానీ నిన్న మంత్రి గారు పెట్టినటువంటి రివ్యూ మీటింగ్లోనే ఆయన ఎదురుగా కూర్చున్నటువంటి దాంట్లో ఈ మొత్తం రైస్ మిల్లు వ్యవస్థనే భ్రష్టు పట్టించినటువంటి, మొత్తం ఈ సీఎంఆర్ సిస్టాన్నే భ్రష్టు పట్టించినటువంటి రైస్ మిల్లర్ మంత్రి గారు ఎదురు కూర్చొని మరి వారు మేము దీంట్లో అవినీతి లేకుండా చేస్తామని చెప్తే ఈ ప్రజలు ఏ విధంగా నమ్మాలనో. మరి రైస్ మిల్లు యజమానులు కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు, ఇతర అధికారులు కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వందల కోట్లు, వేల కోట్లు కొల్లగొట్టినటువంటి వ్యాపారస్తులను ముందు పెట్టుకొని మరి మేము ఇలా వాళ్ళందరినీ కూడా కట్టిస్తాం, రూపాయితో సహా ప్రభుత్వాన్ని కట్టిస్తామని చెప్తే నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు కూడా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం. మీరు చిన్న వ్యాపారస్తుల మీద కాదు చేయాల్సింది దాడులు, పెద్ద రైస్ మిల్లర్ల మీద దాడులు చేయండి.
ఎవరైతే 22, 23 సంవత్సరం నుండి బకాయిలు పడ్డటువంటి ఆ ధాన్యానికి బకాయి పడ్డ సీఎంఆర్కు బకాయి పడ్డటువంటి వాళ్ళందరూ కూడా మీరు ఎవరి రైస్ మిల్లులో ఎంత ధాన్యం ఉందో వెరిఫికేషన్ చేయండి. ఎందుకంటే సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఆ ధాన్యం అంతా కూడా పక్కదారిపోతూ ఉంది. ఇలా ఆ మిల్లులలో ఉనక బస్తాలు, తౌడు బస్తాలు నింపుతారు. అసలైన బియ్యాన్ని మిల్లులలో ఆడించుకొని దొంగదారిన ఇలా మార్కెట్లకు వదిలి కోట్ల రూపాయలు కొల్లగొడతారు. ఇలా రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి ఇలా ఎండనక వాననక రైతు కష్టపడి ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మరి ఆ వడ్లన్నీ కూడా సీఎంఆర్ మిల్లింగ్ విధానంతో రైస్ మిల్లులకు వచ్చి ఆ బియ్యంగా తయారై మళ్ళా ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రభుత్వం నుండి మళ్ళీ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా మరి ప్రజల వద్దకే వస్తున్నటువంటి సందర్భంలో ఇందులో పంది కుక్కులాగా ఇలా ప్రజల బియ్యాన్ని దొబ్బుతింటున్నటువంటి బడా వ్యాపారస్తులను తీయండి, బడా రైస్ మిల్ వ్యాపారస్తులను తీయండి, తీసి వారి మీద చర్యలు తీసుకోండి. ఇలా తెలంగాణ మొత్తంలో అక్కడ అన్ని జాగాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే కళ్ళు బేరుగమ్మేలాగా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర 70 కోట్లు 80 కోట్లు వస్తూ ఉన్నాయి. అటువంటి బడా వ్యాపారులను బట్టి ప్రభుత్వానికి 4 రూపాయలు జమ చేసేటువంటి పని ప్రభుత్వ అధికారులు చేయాలి. ఈ చిన్న వాళ్ళని వేధిస్తే ఏమొస్తుంది, పెద్దవాళ్ళని మీరు పట్టండి, వాళ్ళు తిన్నటువంటి సొమ్మునంతా కూడా కక్కించండి, ప్రజలు అప్పుడు హర్షిస్తారు. ఆ విధంగా కాకుండా మీరు ఈ చిన్న వాళ్ళ జోలికి పోతే చాలా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు రైతులు తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల ప్రయోజనాల కోసం ఏళ్ళ పడి వాళ్ళు తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలంటే కొందరు రైతుల సంక్షేమం కోసం ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ చిన్న రైస్ మిల్లులే ఆ తడిసిన ధాన్యాన్ని కొంటా ఉన్నారు, రైతులకు న్యాయం చేస్తూ ఉన్నారు. మీరు ఈ పెద్ద రైస్ మిల్ ఎప్పుడు కూడా తడిసిన ధాన్యాన్ని కొనరు. వాళ్ళకు నెంబర్ 1 క్వాలిటీ కావాలి, మంచి క్వాలిటీ కావాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాన్ని వ్యాపారం చేసుకోవాలి కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం దీని మీద దృష్టి సీరియస్గా పెట్టాలి. ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంటు, అదేవిధంగా విజిలెన్స్ మీరు దాడులు చేయండి. రైస్ మిల్లుల్లో బడా రైస్ మిల్లుల మీద దాడులు చేయండి. ప్రజా సొమ్మును కొల్లగొడుతున్నటువంటి రైస్ మిల్లులను బయటికి తీయండి. ప్రజా డబ్బును తింటున్నటువంటి పందికొక్కులాగా మెక్కుతున్నటువంటి బియ్యాన్ని మెక్కుతున్నటువంటి ఈ బడా రైస్ మిల్లుల భరతం పట్టండి. అప్పుడే ఈ ప్రభుత్వం మీద ఏమన్నా నమ్మకం కలుగుతుంది. లేకుంటే గతంలో కూడా ఇదే మంత్రి కొందరు పేర్లు కూడా చెప్పిండు, వీళ్ళందరి మీద పీడీ యాక్టులు పెడతామని. ఇలా కోట్ల రూపాయలు బకాయిలు పడ్డా 50 కోట్ల నుంచి ఒక్కొక్కరు 100 కోట్ల దాకా బకాయిలు పడ్డటువంటి వారి మీద ఎటువంటి పీడీ యాక్టులు ఉన్నాయి, ఎటువంటి కేసులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకు అధికారులు రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడైతే చిన్న వ్యాపారస్తులు వీళ్ళ మీద కొరడాలు జులాయిస్తూ ఉన్నారు. మరి పెద్ద వ్యాపారస్తులకు ఒక నీతి, ఈ చిన్న వ్యాపారస్తులకు ఒక నీతి. ఎందుకో ఒకసారి అధికారులు ఆలోచన చేయాలి. కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు లేకున్నా లెక్కల్లో తప్పుడు లెక్కలు చూపిస్తున్నటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ధాన్యం ఏ బండ్లో ఎటు పోతుంది, ఎవరి మిల్లు నుంచి ఎక్కడికి మిల్లుకు పోతుంది, ఇవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. లారీల నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. మేమే స్వయంగా ఇవన్నీ కూడా ప్రెస్కు మళ్ళీ రిలీజ్ చేస్తాం. అధికారులు కనుక ఆ బడా వ్యాపారుల మీద చర్యలు తీసుకోకపోతే మేము ఇదివరకే కలెక్టర్ గారికి, జేసీ గారికి, అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు జిల్లాలో కూడా ఇచ్చినాం. మీరు వారి మీద మళ్ళీ చర్యలు తీసుకున్నట్లయితే ఇప్పటికీ మీరు వాళ్ళని చూసి చున్నట్లు మరి మీ ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి ములాఖాత్ ఏందో అర్థం కావట్లేదు ప్రజలకు. మరి అది కనుక నిజమే అని ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంది. మీరు పెద్దవారి మీద ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మొత్తం ఆధారాలతో సహా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాం. అప్పుడు అధికారులే బలి కావాల్సి వస్తుంది. ఇప్పటికైనా మీరు ధాన్యం నిల్వలు లేకుండా ఉన్నట్టు లెక్కల్లో చూపి బడా వ్యాపారులకు వంతపడుతున్నటువంటి అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు రైస్ మిల్లు ఉంటే అందరినీ సమాన దృష్టితో చూడండి. చిన్న వాళ్ళకు ఒక నీతి, పెద్ద వాళ్ళకు ఒక నీతి అట్లా కాకుండా అందరినీ సమాన దృష్టిలో చూడండి. బాకీ పడ్డ ప్రతి రూపాయిని కూడా మీరు వసూలు చేసి ప్రభుత్వాన్ని కట్టించారు, చిన్నదైనా పెద్దదైనా. కానీ కేసులు పెట్టేటప్పుడు, ఫైన్లు వేసేటప్పుడు అందరికీ సమాన దృష్టితో చూసి. ఈరోజు కరీంనగర్ జిల్లాతో పాటు మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్లుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే సీఎంఆర్ రైస్ కింద ప్రభుత్వానికి బకాయి పడ్డటువంటి రైస్ మిల్లుల నుండి ప్రభుత్వానికి
డబ్బులు కట్టిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు 10 కోట్లు, 15 కోట్లు, 13 కోట్లు, 20 కోట్లు బకాయిలు పడ్డటువంటి వాళ్ళు కూడా కడతా ఉన్నారు. చాలా సంతోషం, కట్టాలి కూడా. నిన్న మంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి చివరి గింజ డబ్బులు కూడా కట్టించుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మంత్రి గారు, మీకు ఒక తెలియని విషయం బాబు, సివిల్ సప్లై అధికారులు గత నెల రోజులుగా రైస్ మిల్లుల మీద దాడులు చేసి ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ రైస్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి రావాల్సినటువంటి దాని మీద దాడులు చేసి ఎవరైతే బకాయిలు పడ్డటువంటి రైస్ మిల్లర్స్ ఉన్నారో వాళ్ళ నుండి ప్రభుత్వానికి డబ్బులు కట్టిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. నిన్న మంత్రి గారు కూడా ఒక సమావేశాన్ని రివ్యూ మీటింగ్ను పెట్టి అధికారులతో పాటు మరికొందరు రైస్ మిల్ ఓనర్లను కూడా వారి ముందు కూర్చుండబెట్టుకొని రివ్యూ చేయడం, మరి వారు కూడా ఏంటంటే చివరి రైస్ గింజ వరకు కూడా డబ్బులు కట్టిస్తామని చెప్పి మంత్రి గారే స్వయంగా రివ్యూ మీటింగ్లో చెప్పినట్టు ఇలా పత్రికల్లో మీడియాలో చూసినాం. కానీ మంత్రి గారు, మీరు పెట్టినటువంటి రివ్యూ మీటింగ్లో ఎవరైతే ఈ సిస్టాన్ని దెబ్బతీసినరో, మొత్తం ఈ రైస్ మిల్లు వ్యవస్థను బస్టు పట్టించడానికి ఎవరైతే కారణమో వారే మీ ముందు మరి రివ్యూ మీటింగ్లో కూర్చున్నారు. మరి వారిని మీరు ముందు కూర్చుండబెట్టుకొని మీరు చివరి గింజ వరకు డబ్బులు కట్టించుకుంటాం, చివరి 1000 రూపాయల వరకు కూడా మేము ప్రభుత్వానికి కట్టించుకుంటామని చెప్తా అంటే ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు. రైస్ మిల్లు ఓనర్లు అయితే నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న రైస్ మిల్లు వ్యవస్థలనే దెబ్బతీసినటువంటి బడా వ్యాపారస్తులు మీ రివ్యూ మీటింగ్లో ఉన్నారు. ఇలా చాలామంది విజిలెన్స్ అధికారులు కానీ సివిల్ సప్లై అధికారులు కానీ దాడులు చేస్తే అవమానాలకు గురై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న రైస్ మిల్ వాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వారిని వదిలి ఇలా అధికారులు చిన్న వాళ్ళ మీద పెద్దవాళ్ళని వదిలి ఇలా చిన్న వాళ్ళ మీద దాడులు చేసి డబ్బులు కట్టిస్తూ ఉన్నారు. కట్టాలి. వారు కూడా ఎవరైతే ప్రభుత్వానికి డ్యూ ఉందో వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టాలి. కానీ పెద్దవారి మీద రైస్ మిల్లులో విజిలెన్స్ ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ రైసు లేదని తెలిసినా, ధాన్యం లేదని తెలిసినా బూటకపు ఎంట్రీలు చేసుకుంటాం. ఇలా అక్కడ ధాన్యం లేదని తేలినా మరి లెక్కల్లో మాత్రం ధాన్యం ఉందని రికార్డులు చూపించుకుంటా ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కత్తి పెట్టి డబ్బులు కట్టిస్తూ ఉన్నారు. మరి ఇది కూడా ఒకసారి మీరు రివ్యూ చేయాలి. ఈ పెద్ద వ్యాపారస్తులను అధికారులు ఎవరు వదులుతున్నారు? మరి మీ ఆదేశాలతో వదులుతున్నారా, లేక పై స్థాయి అధికారులతో ఆదేశాలతో వీరిని వదులుతున్నారా జిల్లా స్థాయి అధికారులు? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఈ జిల్లా టీంను కాకుండా ఇంకా సపరేట్గా టీం ఉంటే కూడా పంపించండి, ఈ లెక్కలు తేల్చండి. ఎందుకంటే రైస్ మిల్లు వ్యవస్థనే భ్రష్టు పట్టించి ఇలా ఈ సిఎంఆర్ బియ్యాన్ని అమ్ముకొని పక్కదారికి పట్టించి ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా డబ్బులు కట్టడానికి వెనుక ముందు అవుతూ ఉన్నారు. ఎందుకంటే పైరవులు చేసుకుంటా ఉన్నారు, పై స్థాయి అధికారులు మేనేజ్ చేసుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గరికి ఎంక్వైరీకి పోయి లేకున్నా ఉన్నాయని చెప్పి రికార్డులో ఎంట్రీ చేసినరో, ఏ బండ్లలో ఏ మిల్లు నుండి ఏ మిల్లుకు లారీలలో పోతున్నాయో, ఎవరెవరు ఎంతెంత డ్యూ ఉన్నారో అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అయినా మీరు ఇప్పటికి కూడా అటువంటి వాళ్ళందరినీ కూడా వదిలి చిన్న వ్యాపారస్తులను ఇలా చిన్న వ్యాపారస్తులు చిన్న రైస్ మిల్ వాళ్ళందరూ కూడా ఇలా ప్రజలతో సంబంధాలుండి ప్రజలు ఎక్కడన్నా తడిచిన ధాన్యాన్ని అమ్ముకుంటే కొనేటువంటి వాళ్ళు, అవన్నీ బియ్యాన్ని ఆడించి మళ్ళీ పెట్టేటువంటి వాళ్ళు, ఇలా కష్టాల్లో రైతులు ఉంటే ఆదుకునేటువంటి వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు, పెద్దవాళ్ళను వదులుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మీరు రికార్డుల చూపించాలి కనుక ఎన్ని రైస్ మిల్లకు దాడులు చేసినారు అంటే ఇన్ని రైస్ మిల్లు దాడులు చేసినామని అఫీషియల్గా రికార్డులో చూపించడం కోసే చిన్న వాళ్ళని వేధిస్తాను, పెద్దవాళ్ళను వదిలిపెడతాను. అసలు దొంగల్ని పట్టండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా 100,000 కోట్లు బకాయిలను పట్టండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. వీళ్ళు ఇలా కాకుండా రేపైనా కడతారు, మీరు కట్టకుంటే వాళ్ళకు బియ్యం కూడా పెట్టరు, వడ్లు కూడా పెట్టరు. కానీ వాళ్ళు 100 కోట్లు డ్యూ ఉన్నా వాళ్ళకు మీరు రెగ్యులర్గా వడ్లు పెడతా ఉన్నారు, ఏసీకలు ఇస్తాను. వీళ్ళకొక న్యాయం వాళ్ళకొక న్యాయం ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా బడా వ్యాపారస్తుల దగ్గర ఎంత బకాయిలు ఉన్నాయో ప్రభుత్వానికి కట్టించండి. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర లెక్కలు లేకుండా చెప్పండి, మేము పంపిస్తాం ఏ రైస్ మిల్ ఎంత డ్యూ ఉందనేది. అటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి ప్రభుత్వానికి కట్టించండి. ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఎగ్గొట్టిన 100,000 కోట్లు ప్రభుత్వానికి వస్తే మంచి రైతులకు బోనస్ ఇవ్వచ్చు, రైతు సంక్షేమ మనం ఇస్తా అన్నటువంటి రైతు భరోసాని ఇవ్వచ్చు. ఈ డబ్బులంతా కూడా 100,000 కోట్లు వాళ్ళ దగ్గర కట్టించాం. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా మంత్రి గారు,
అవన్నీ వసూలు చేసి కట్టించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.